గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలను ప్రజలకు ఇచ్చి మోసానికి పాల్పడినందున ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వేములవాడకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 8న ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్న నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని కోర్టు వద్ద గల స్థలాన్ని బహిరంగ సభ కోసం పరిశీలించి అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరితమైన 6 గ్యారెంటీల కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనించారన్నారు. ఎన్నికల ప్రచారంలోకి ప్రజల వద్దకు వెళితే నాయకులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. 6 గ్యారెంటీలపై అడిగితే మాట్లాడలేదని సీఎం చెప్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కుట్రలు కూడా చేస్తున్నారని, ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నీచానికి దిగజారిందని అన్నారు. నాపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని పొన్నం ప్రభాకర్ నా గురించి అవాకులు పేలడం సిగ్గుచేటన్నారు. పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలిని చూసి కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ఆ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా తెలియదన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు బలిదానమయ్యారన్నారు. మాదిగ సమాజంపై అవాకులు పేలుతున్న మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఆ పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీలను కించపరుస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ఆయన చెప్పారు. పేదలపైన దళిత గిరిజన బీసీ అగ్రవర్ణాల పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదని బండి హెచ్చరించారు. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు వస్తున్నందున వేములవాడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాసరావు, రాణి రుద్రమ, పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావాలని చెప్పి మేమందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాం. నిజాతి నిజమైన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఇక్కడ రాజకీయాలను చూసి ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, 10 మంది మెచ్చే విధంగా, 10 మందికి నచ్చే విధంగా, దాన్ని చూసి 10 మంది పాటించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడ నుండి రాజకీయ నాయకులను కొన్ని రాజకీయ పార్టీలు కానీ వివరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం తల తీసుకోలేక ఉంది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతోని అందరి ఫోన్లు వినడం, వాటిని రికార్డ్ చేయడం, దాని తగ్గట్టు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా వినేటువంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడేటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అది కూడా సిరిసిల్ల అడ్డాగా మళ్ళా దాని విచారణ చెప్తున్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటని చెప్పి మొత్తం తెలంగాణ దేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాన్ని చూసి చీదరించుకునే ప్రయత్నం, చీత్కరించుకునే ప్రయత్నం పరిస్థితి వచ్చేసింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. గతంలో ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. ఈ ఫోన్ మాట్లాడమని డైరెక్ట్గా నేరుగా మాట్లాడదామని చెప్పి ప్రయాణం చేసే పరిస్థితి గతంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ అన్నది అయిపోయింది. ఆ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ ప్రభుత్వమేమో ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నది. మాఫింగ్ చేసి ఫేక్ వీడియోలకి ట్యాగ్ చేసి ఆనందాన్ని అన్నట్టు చిత్రీకరించి ఫేక్గా లెక్కన వస్తుంది ప్రభుత్వం. ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మాఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు భయపడుతుంది బీజేపీ అంటే. ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఇంకా నిధులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం
దేశంలో ఏర్పడబోతుంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఎంపీలకు గెలిపించాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో కూడా అమలు చేస్తానని అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ తనకి గుణపాఠం చెప్పాలి. గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించాలని చెప్పి అన్ని సర్వే రిపోర్టు వస్తున్న సందర్భంలో రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్పింగ్ చేసి ఇవాళ ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుమాల చనికొడిగా. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల యొక్క బతుకుతో ఆడుకోదు. ఇప్పటికే పేద ప్రజలు అనేక కష్టాలు ఇబ్బందులు టెన్షన్ వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు ఏం చేయాలి? గత ప్రభుత్వం రిజర్వేషన్ విధానం ఈ విధంగా చేసింది, ఇంకా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప రిజర్వేషన్లే ఎత్తేస్తారట అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే స్థాయికి దిగజారడం ఇది మంచి పాలిటిక్స్ కాదు. వాళ్ళ పేద ప్రజలు ఒక భయానక వాతావరణంలో జీవించే పరిస్థితి వచ్చింది. రిజర్వేషన్లు పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వివరించింది. ఇందిరాగాంధీ నెహ్రూ కాలం నుంచి నేటి వరకు కూడా పూర్తిగా రాజ్యాంగానికి భిన్నంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ.